నటభూషణ్ శోభన్ బాబు గారి 18వ వర్ధంతి సందర్భంగా నంద్యాలలో శోభన్ బాబు సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నివాళుల కార్యక్రమం నిర్వహించారు. సెక్రటరీ దాసరి చింతలయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి చింతల మోహన్ రావు ముఖ్య అతిథిగా హాజరై చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శోభన్ బాబు నటించిన కార్తీక దీపం, మల్లెపువ్వు, జేబుదొంగ వంటి కుటుంబ కథా చిత్రాలను గుర్తు చేసుకుంటూ ఆయన ప్రత్యేక నటనను కొనియాడారు. కుటుంబ కథానాయకుడిగా ఆయనకు ఉన్న ప్రత్యేక స్థానం గురించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జానకిరామ్, లక్ష్మయ్య గౌడ్, పుష్పరాజు తదితర అభిమానులు పాల్గొన్నారు. శోభన్ బాబు గారి 18వ వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళి నంద్యాల శోభన్ బాబు అసోసియేషన్ వారి తరఫున చింతలయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు వారికి ఘన నివాళి అర్పించడం జరిగింది. శోభన్ బాబు గారు ఒక సినిమాలో ఒక చరిత్ర సృష్టించిన వ్యక్తిగానే కాకుండా సినిమా చరిత్రలో సినిమాలో ఉన్న నటులకు అందరికి కూడా ఒక మార్గనిర్దేశం చేసిన వ్యక్తిగా ఈ రోజు కూడా ప్రతి అనువనువున ఆయన పేరు లేనిదే ఎవరు ముందుకెళ్లే సందర్భం లేదు. ఎందుకంటే ఆ రోజుల్లోనే చెప్పారు వాళ్ళు, భూమి మీద పెట్టుబడి పెట్టండి, మీరు సంపాదించిన సొమ్మును మీరు రేపొద్దున గడిచే రోజుల్లో మీకు అదే ఉపయోగపడుతుందని చెప్పే సూత్రాన్ని పాటించిన వాళ్ళు ఈరోజు కోటీశ్వరులు అయ్యారంటే ఆయన ఒక మాట చెప్పిన దాన్ని ఆచరించిన వాళ్ళు ఈరోజు అందరూ కూడా కోటీశ్వరులు అయిపోయారు. అందుకొరకే శోభన్ బాబు గారిని తలుచుకొని రోజు అంటూ ఉంటారు. ఆయన చెప్పిన నియమాలు, ఆ సూత్రాలను పాటించిన వాళ్ళందరూ కూడా ఈరోజు హ్యాపీగా సంతోషంగా గడుపుతున్నారు. ఈ కార్యక్రమాన్ని నంద్యాల శోభన్ బాబు అసోసియేషన్ చింతలయ్య అన్న గారు, జానీ గారు వీళ్ళందరూ కలిసి నిర్వహించడం అనేది అంటే వారి మాటను ముందుకు తీసుకెళ్ళడానికి వీళ్ళు తోడ్పాటునిస్తూ వీళ్ళకందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈరోజు ఆంధ్రుడు అందాల నటుడు నటభూషణ శోభన్ బాబు గారి 18వ వర్ధంతిని నంద్యాల శోభన్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున ముఖ్య అతిథిగా డాక్టర్ చింతల మోహన్ రావు గారు వచ్చి పూలమాల సమర్పించడం జరిగింది. మరి ముఖ్యంగా శోభన్ బాబు గారు జీవించినప్పుడు మేము వారితో కలిసి ఎన్నో జ్ఞాపకాలు చేసుకుని ఎన్నో సినిమా షూటింగ్ వాహిని స్టూడియోలో మద్రాసులోని ఆ స్టూడియోలలో పోయి కలిసి ఆయన ఒక సూత్రాలు చెప్పేవాడు. లేని వారికి పెట్టండి, పేదవాడిని గుర్తించి మీరు ఏమైనా కార్యక్రమాలు చేయండి అని చెప్పేవాడు. ఆ పాటలోనే మేము శోభన్ బాబు ఫ్యాన్స్ 2 రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ ఈ రోజు కూడా ఆయన వర్ధంతులు జయంతులు చేసుకుంటూ ఆయన చెప్పిన పాటలను నడుస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటాము. మరి ముఖ్యంగా శోభన్ బాబు గారు నటించినటువంటి సోగ్గాడు చిత్రం ఈ మధ్య డిసెంబర్ 19వ తేదీ హైదరాబాద్ లో చరిత్రలో ఎవరి నాయకులు, గతంలో ఉన్న నాయకులకు కానీ ఇప్పుడున్న నటులకు కానీ ఎవరికి కూడా లేని చరిత్రను సృష్టి చేసి ఆ రోజు ఉన్నటువంటి రామానాయుడు గారి తనయుడు సురేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఘనంగా ఆ యొక్క చిత్రోత్సవం చేయడం జరిగింది. శోభన్ బాబు గారు సినీ చిత్ర పరిశ్రమ మానేసి నేటికి 30 సంవత్సరాలు అయింది. కానీ నేటికి కూడా ఈ యొక్క జెమిని ఛానల్, ఈటీవీ ఛానల్, మీడియా వారు ఎవరైనా కానీ శోభన్ బాబు గారి చిత్రాలు ఆయన వర్ధంతికే కానీ జయంతికి కానీ మిగతా టైంలో కూడా ఈ రోజు నేటికి కూడా ఈటీవీలో 3 చిత్రాలు బలరామకృష్ణులు, కార్తీక దీపము, బాబు చిత్రాలను ప్రజలకు చూసి ఆదరణ పొంది మహిళా ఆదరణతో మహిళా నాయకుడిగా ఆయన పేరు ప్రఖ్యాతులను వినవడింప చేస్తున్నందుకు ఈ యొక్క జెమిని ఛానల్ వారికి, ఈటీవీ ఛానల్ వారికి మరియు మా నంద్యాల వివిడి ఛానల్ వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు శ్రీ శోభన్ బాబు గారి 18వ వర్ధంతిని అత్యంత వైభవంగా నిర్వహించాం. ఈరోజు మా అందాల నటుడు శోభన్ బాబు మన మధ్య లేకపోయినా కూడా వారిని ప్రతి క్షణం తలుచుకుంటూ ఆయన డిసిప్లిన్, ఆయన నిబద్ధతతో
ఉన్నాడు కాబట్టి మేము అభిమానులు కూడా అదే నిబంధనతో వర్ధంతులు కానీ జయంతులు కానీ అన్నదాన కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు కానీ చేస్తున్నాము. ప్రతి నిత్యము ఆయన తలుచుకుంటూ ఆయన సేవలు ఇలాగే కొనసాగిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.